ఓకే. ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఐఎఫ్పి ప్యానల్లో టోకన్ యాప్, దాంతోపాటుగా కొన్ని యాప్స్ని ఇన్స్టాల్ చేయడానికి మనకి ఒక యాప్ని డిఈఓ ఆఫీస్ నుంచి మనకి పెన్ డ్రైవ్లలో లేదా మనకి వాట్సాప్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి దాని ద్వారా టోకన్ యాప్స్ని ఇన్స్టాల్ చేసి టోకన్ ఎట్లా మనం ప్లే చేయాలి, లెసన్స్ ఎట్లా ప్లే చేయాలి అనేది వీడియోలో చూద్దాం. దీనికోసం మీకు ఇచ్చిన పెన్ డ్రైవ్ లేదా వాట్సాప్లో షేర్ చేసినటువంటి ఏపీకే ఫైల్ని పెన్ డ్రైవ్లోకి కాపీ చేసుకొని మనం ఐఎఫ్పి ప్యానల్ కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ యూఎస్బి అని చూపిస్తుంది. ఈ యూఎస్బిలో మనకి మన యాప్ కనిపిస్తుంది. ఆర్ఎంఎస్ డివైస్ ఎన్రోల్మెంట్ ఏపీకే అని చెప్పేసి ఈ యాప్ని మనకి వాట్సాప్ ద్వారా లేదా మనకి పెన్ డ్రైవ్ ద్వారా మనకి షేర్ చేస్తున్నారు. ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేయాలి. దీనికోసం ముందుగా మనం మన ఐఎఫ్పి ప్యానల్కి నెట్ కనెక్షన్ తీసుకోండి. తర్వాత ఆ యాప్ని ఇన్స్టాల్ చేయాలి. మనకి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు అనేబుల్ టు ఇన్స్టాల్ అప్లికేషన్స్ అని చెప్పేసి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఈ సెట్టింగ్స్లో సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. సిస్టంలో సెక్యూరిటీ, ఈ సెక్యూరిటీలో మనకి ఇక్కడ ఎలో ఇన్స్టాలేషన్ ఆఫ్ యాప్స్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఓకే చేస్తేనే మనకి యాప్స్ ఇన్స్టాల్ అవుతాయి, కన్ఫర్మ్ చేస్తాం. ఇప్పుడు మాత్రమే మనకి అన్నోన్ సోర్స్ నుంచి మనం పెన్ డ్రైవ్ ద్వారా పెట్టినటువంటి యాప్స్ ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఈ యాప్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకి యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఈ యాప్ ఏజెంట్ యాప్, ఈ యాప్ నేమ్ ఏజెంట్ యాప్. దీని ద్వారా మనం టోకన్కి సంబంధించిన యాప్స్, మిగతా యాప్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక దాన్ని క్లిక్ చేసినట్లయితే హోమ్లోకి అయితే ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసినటువంటి యాప్ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చింది ఏజెంట్ యాప్ అని చెప్పేసి. దీన్ని ఓపెన్ చేయాలి. గెట్ స్టార్టెడ్ అలౌ చేయండి. ఇక్కడ ఇచ్చిన పర్మిషన్స్ అన్ని అలౌ చేసేది. ముందు ఇక్కడ ఉన్న అన్నింటిని కూడా మనం అలౌ చేసేయాలి. యూసేజ్ యాక్సెస్ ఇవ్వాలి. ఇక్కడ ఏజెంట్ యాప్కి నాట్ అలౌడ్ ఉంది, ఇక్కడ అలౌ చేయాలి. సెట్టింగ్స్ అలౌడ్ ఉంది, వీస్లీపర్ అలౌడ్ ఉంది. నెక్స్ట్ అన్నోన్ సోర్స్ ఇన్స్టాలేషన్ అలౌడ్ ఉంది. కాన్ఫిగరేషన్ రన్ టైం పర్మిషన్స్ ఇది ఓపెన్ చేసి ఇక్కడ పర్మిషన్స్లో లొకేషన్, స్టోరేజ్ అలౌ చేయాలి. ఇక్కడ రెండు కూడా అలౌ చేసాం. నెక్స్ట్ అపేర్ ఆన్ టాప్ అని చెప్పేసి ఉన్నది, ఇది కూడా అలౌ చేస్తాం. ఇక్కడ ఈ విధంగా అలౌ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూ బటన్ రావడం జరుగుతుంది. ఈ కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి ఫుల్ డైస్ కోడ్ అడుగుతుంది. ఈ డైస్ కోడ్ ఎంటర్ చేయాలి మనం. దీనికి ముందుగా మనకి మొబైల్ ఇంకొక యాప్ ఇచ్చి ఉన్నారు. ఆ యాప్ ద్వారా మనం దాన్ని ఈ ఐఎఫ్పి ప్యానల్స్ని క్లాస్ వైజ్గా మ్యాపింగ్ ఇన్ఫ్రా ట్యాగింగ్ చేసుకొని ఉన్నాం. ఆ ఇన్ఫ్రా ట్యాగింగ్ చేసినవి మనకి ఈ విధంగా కనిపిస్తాయి. డైస్ కోడ్ ఎంటర్ చేస్తాం. ఈ మా స్కూల్కి సంబంధించి 4 డివైజులు ఉన్నాయి. 3 ఐఎఫ్పి ప్యానల్లో స్మార్ట్ టీవీ ఉంది. ఇక్కడ ట్యాగ్ చేసిన ఏవైతే ఉన్నాయో అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది క్లాస్ 7, 6, 8. ఇది క్లాస్ 7కి సంబంధించిన ఐఎఫ్పి ప్యానల్. ఇక్కడ మనకు చూసినట్లయితే ఎట్ టు ది ఆన్ బోర్డ్ అని చెప్పేసి అది క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది.
దీంట్లో ఫైల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్స్ అని చెప్పేసి ఉన్నది. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా యాప్స్ అన్నమాట. స్క్రీన్ రికార్డరు, స్క్రీన్ క్యాస్ట్, ఈ పాఠశాల, టోఫెల్, పీడిఎఫ్ వ్యూవర్, మొత్తం 5 యాప్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. ముందుగా డౌన్లోడ్ అయ్యి ఇక్కడ డైరెక్ట్గా ఇన్స్టాల్ అవ్వవు. మనకి నెక్స్ట్ స్టెప్లో మన ఫైల్ వ్యూవర్లో మనకి అన్నీ కూడా డౌన్లోడ్ ఫోల్డర్లో కనిపించడం జరుగుతుంది. అక్కడ మొత్తం అన్నీ కూడా మనం ఈ యాప్స్ని ఇన్స్టాల్ చేయాలి. దీనికి సంబంధించి ముందుగా ఏ క్లాస్కి ఏ ఛానల్లో ఎట్లా యాడ్ చేయాలనేది కూడా వీడియో ఉంది, నేను చేసి పెడతాను. ఈ విధంగా మనకి కంప్లీట్ అయ్యేది ఈ విధంగా చూపిస్తుంది. ఈ యాప్స్ అన్నీ కూడా మనం స్టోరేజ్లోకి వెళ్ళినట్లయితే ఇలా మనకి ఇక్కడ హోమ్లో ఫోల్డర్ అని చెప్పేసి ఉన్నది. దీంట్లో స్టోరేజ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఇది నేను పెన్ డ్రైవ్ పెట్టా కాబట్టి ఇది పెన్ డ్రైవ్ ఇలా చూపిస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ ఇలా ఉంటుంది. దీనిలో డౌన్లోడ్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ ఫోల్డర్లోకి మనకి ఈ యాప్స్ రావడం జరిగింది. మనం అక్కడ ఏదైతే ఇన్స్టాల్ చేసామో, డౌన్లోడ్ చేసామో ఆ యాప్స్ మనకి ఇక్కడికి రావడం జరిగింది. వీటన్నిటిని మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి. ఇది ఈ పాఠశాల యాప్ ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ స్క్రీన్ రికార్డర్, స్క్రీన్ క్యాస్ట్, నెక్స్ట్ టోఫెల్, పీడిఎఫ్, ఇది ఈ విధంగా మనం ఇందాక చూసినటువంటి ఈ ఏజెంట్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసినటువంటి 5 యాప్స్ కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇది ఎయిడ్రాయిడ్ యాప్స్, ఈ పాఠశాల, పీడిఎఫ్ రీడర్, తర్వాత టెక్టోరల్ రికార్డర్, టోఫెల్, ఈ విధంగా 5 యాప్స్ కూడా మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది. టోఫెల్ మనకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి టోఫెల్ అప్డేటెడ్గా దీంట్లో టోఫెల్ యాప్ ఓపెన్ చేసి లాంచ్ చేయాలి. ఇక్కడ క్లాస్ వైజ్గా మనకి 3rd క్లాస్ నుంచి క్లాస్ 9 వరకు ఈ మంత్ ఫిబ్రవరికి సంబంధించినవి ఈ విధంగా ఇచ్చారు. డే 1 to డే 10 షెడ్యూల్ ఇచ్చారు. దీన్ని మనం ఈ విధంగా లిజనింగ్ అయితే లిజనింగ్, స్పీకింగ్ అయితే స్పీకింగ్ క్లిక్ చేసి ఆ యాక్టివిటీని మనం అక్కడ ప్రెజెంటేషన్ మోడ్లో ఇవ్వడం జరిగింది. దాన్ని ప్లే చేసి విద్యార్థులకి మనం వినిపించవలసి ఉంటుంది. ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, విద్యార్థులకి వాడు మెయిన్ యూసేజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్
కంటిన్యూ చేస్తాం. ఈ ఇన్స్ట్రక్షన్స్ మనకి Listen to the audio, look at the pictures and select the correct answer. Children are running. ఈ విధంగా డే 1కి సంబంధించి థర్డ్ క్లాస్ యాక్టివిటీ 1లో ఫస్ట్ యాక్టివిటీ క్వశ్చన్ వచ్చింది. ఇది ఆడియో వినిపించడం జరిగింది. ఈ ఆడియోని మళ్ళీ మనం పిల్లలకి నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా వినిపించడానికి ఇక్కడ మనకి ప్లే బటన్ ఉంది. ఈ ప్లే బటన్ క్లిక్ చేసినట్టయితే ఇదే ఆడియో మళ్ళీ రిపీట్ అవ్వడం జరుగుతుంది. Listen to the audio, look at the pictures and select the correct answer. Children are running. ఈ విధంగా వాళ్ళకి ప్లే చేసి విద్యార్థులు ఆన్సర్ గెయిన్ చేసిన తర్వాత ఆన్సర్ని మనం సెలెక్ట్ చేయాలి. విద్యార్థులు చెప్పిన ఆన్సర్ని ఈ విధంగా సెలెక్ట్ చేసి షో ఆన్సర్ క్లిక్ చేస్తాం. Listen to the audio, look at the pictures and select the correct answer. Football is a Listen to the audio, look at the pictures and select the correct. ఈ విధంగా అన్ని యాక్టివిటీస్ ఆడియోలో వస్తాయి. ఆడియోని మనం చూపించి విద్యార్థులకి విధంగా 6 నుంచి 9 వరకు కూడా అన్ని క్లాస్ వైజ్ డే 1 డే 10 ఫిబ్రవరికి సంబంధించిన షెడ్యూల్ ఇది రావడం జరిగింది. ఈ యాప్స్ వచ్చినాయి. వీటిలో ఒక్కొక్క యాప్ని చూద్దాం. మనం ఎయిర్డ్రాయిడ్ క్యాస్ట్ అనేది మనం కోడ్ ఇచ్చేసి మన వేరే స్క్రీన్ నుంచి ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ మనం మన మొబైల్లో లేదా ల్యాప్టాప్లో ఉన్నదాన్ని ఇక్కడ చూపించడానికి మనకి ఈ యాప్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ యాప్ వచ్చేసరికి ఈ పాఠశాల యాప్. ఈ యాప్లో మనకి లెసన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. థర్డ్ క్లాస్ నుంచి 9 వరకు ఇచ్చారు. క్లాస్ వైజ్ సబ్జెక్ట్స్ వైజ్ ఇచ్చారు. మనం ఏదైతే క్లిక్ చేస్తామో లెసన్ అది మనకి ప్లే అవ్వడం జరుగుతుంది. సార్ దిగుతారా? ఈ విధంగా క్లాస్ వైజ్ మనం సబ్జెక్ట్కి సంబంధించి లెసన్ ప్లేస్ చేసి చూపించవచ్చు. ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్. వాడు పడతాను సార్. హరి ఉన్నాయి కదా ఆటలు పాటలు కథలు ఈ విధంగా ప్రశ్నలు చూద్దాం. ఈ గేయంలో ఆనందాల సుభాష్ ఇది ఈ పాఠశాల యాప్. ఇలా ఈ పాఠశాల యాప్ ద్వారా మనం 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కూడా అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో వాటిని మనం ప్లే చేసి విద్యార్థులకి టీచ్ చేయవచ్చు.
దీనికోసం ఈ పాఠశాల యాప్ ఉపయోగపడుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రౌజరు, ఫైర్ బాక్స్ ఇవన్నీ ఇనిషియల్గా వస్తున్నాయి. తర్వాత మనకి పీడిఎఫ్ రీడర్ ఉంది, మన ఫైల్స్ ఏదైనా పీడిఎఫ్ ఓపెన్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఒకటి రికార్డర్ ఉంది, ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసినటువంటి టెక్టరో రికార్డర్ ఉంది. ఈ టెక్టరో రికార్డర్ ద్వారా మనం ఈ స్క్రీన్ మీద ఏదైతే చెప్తున్నామో చేస్తున్నామో అదంతా కూడా మనం రికార్డ్ చేయొచ్చు. ఈ విధంగా ఈ యాప్లో ఓపెన్ చేసి మనం ఏదైనా రికార్డ్ చేయాలంటే ఇక్కడ రికార్డ్ బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేసి మనం చేసినట్లయితే ఇక్కడ స్టార్ట్లో క్లిక్ చేసినట్లయితే మనకి ఈ స్క్రీన్ అంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. అది మనకి మన స్టోరేజ్లో సేవ్ అవుతుంది, దాన్ని మనం తర్వాత చూడవచ్చు. ఈ విధంగా మనకి ఈ టెక్టరో రికార్డర్ లేదా ఎట్ ది సేమ్ టైం దీనిలాగానే మనకి తొందరగా రికార్డ్ అనే యాప్ ఉన్నట్లయితే ఈ యాప్లన్నీ మనకి ఉపయోగపడతాయి. ఆ తర్వాత వీ క్యాస్ట్ అనేది మనకి సేమ్ ఇందాక దీంట్లో మనకి ఇది ఉపయోగపడిన విధంగానే ఎయిట్ క్యాస్ట్ అనేది ఎలా అయితే ఉపయోగపడిందో ఇది కూడా మనకి సేమ్ అట్లాగే ఉపయోగపడుతుంది. ఇది మన వైట్ బోర్డు, దీంట్లో మనం ఇది మన క్లాస్ బోర్డు లాగా ఉపయోగించుకోవచ్చు. దీనిలో చూడాలంటే మనకి ఈ వైట్ బోర్డులో ఇక్కడ ఏదైనా ఇన్నర్గా ఉన్నటువంటి స్టోరేజ్లో ఉన్నటువంటి ఓపెన్ చేసి చూడాలంటే ఇక్కడ మనకి ఫోల్డర్ ఆప్షన్ ఇచ్చారు. ఇది ఈ విధంగా మనం క్లిక్ చేసినట్లయితే మనకి మన స్టోరేజ్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. ఆ స్టోరేజ్లో ఎక్కడ ఏమున్నది అనేది మనది చూసుకొని ఓపెన్ చేయవచ్చు. ఈ విధంగా మన స్టోరేజ్ అంతా చూపిస్తుంది. నెక్స్ట్ ఇది క్రోమ్, దీంట్లోకి వచ్చేసరికి మనం ఏదైనా ఇంటర్నెట్ ద్వారా సెర్చ్ చేసి చూపించవాలనుకుంటే ఇక్కడే మనం డైరెక్ట్గా సెర్చ్ చేసి ఈ వైట్ బోర్డ్ మీదనే మనం విద్యార్థులకు చూపించవచ్చు. ఈ వైట్ బోర్డులో మనకి ఇక్కడ షేప్స్ ఉంటాయి, మ్యాథ్స్ చెప్పే వాళ్ళకైతే ఆ షేప్స్ అన్ని కూడా మనం తీసేసుకొని డ్రా చేసుకోవచ్చు. ఇది టేబుల్, మనకి ఆ టేబుల్ ఎంత కావాలి, ఎన్ని రోస్ కావాలంటే రోస్ మనం డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా అలాగే మనకి ఇక్కడ టీఎన్ ఉన్నది, ఇది టెక్స్ట్ టైప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం టెక్స్ట్ని మనకి కావాల్సిన చోట టైప్ చేయడానికి ఆ టూల్ ఉపయోగపడుతుంది. Please share and subscribe our Teacher Stuff channel for educational updates. Stay tuned to our channel for latest updates.